చేసుకుందామని నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్, హెడ్ మాస్టరు. ఆయన నాకు నా పరీక్ష చదువుకుంటున్నప్పుడు ఆయనకు అనిపించింది ఎందుకో నేను సరిగ్గా శ్రద్ధ చూపిస్తలేని అనిపించి ఆ రోజు పర్టికులర్ డే ఒక రేడియో ప్రోగ్రామ్ అనౌన్స్ అయింది. ఆయన చాలా కేర్ఫుల్గా రేడియో ఫాలో అయ్యేవారు. ఆ రేడియో ప్రోగ్రాం కోసమని 15 నిమిషాల ముందే నన్ను రేడియో ముందర కూర్చుండబెట్టి ఈ శ్రద్ధగా విని ఈ ప్రోగ్రాం మొత్తం ఫాలో అయ్యి నాకు మళ్ళీ అన్నీ చెప్పాలి నువ్వు అని చెప్పేసి రేడియో ముందర కూర్చుండబెట్టి 15 నిమిషాల టైం ఉన్నది కాబట్టి నేను కూడా ఆ లోపల ఏదో పనిలో ఉన్నా. ఈ లోపల మా తమ్ముడు చెల్లె చిన్నపిల్లలు, వాళ్ళు 1వ 2వ తరగతిలో ఉన్న అనిత, మా చెల్లె మహి, మా తమ్ముడు ఇద్దరు బస్ ఆట ఆడుకుంటున్నారు పక్కకే. నాకు బాగా ఇష్టమైన ఆట అది. తమ్ముడేమో డ్రైవరు, చెల్లెడేమో కండక్టర్. ఆ బస్ ఆట ఆడుకుంటుంటే వాళ్ళు మా తమ్ముడు బస్సు శబ్దం చేసుకుంటూ, మా చెల్లెనేమో రైట్ చెప్పుకుంటూ వెళ్తుంటే నాకు బాగా థ్రిల్ అనిపించి ఆ మైండ్ అంతా అక్కడనే ఉండిపోయింది. ఈ లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ కూడా అయిపోయింది. చెప్తున్నాడు, నేను వింటున్నట్టే అనిపించింది, ధ్యాస పెడుతున్నట్టే అనిపించింది. కానీ ఎక్కువ శ్రద్ధ నేను అటువైపు డిస్ట్రాక్ట్ అయిపోయాను. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత 10 నిమిషాల ప్రోగ్రాము అయిపోయిన తర్వాత మా నాన్న వచ్చి రేడియో ఆఫ్ చేసేసి చదువుకోపో అని చెప్పేసి, అయినా మళ్ళీ నన్ను అడుగుతాడేమో ప్రశ్నలు, పరీక్షల మూడు కదా, మళ్ళీ ప్రశ్నలు అడుగుతాడేమో అనే కొద్దిగా డౌట్ ఉండే, భయం ఉండే వాస్తవానికి. కానీ అది ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత దాదాపుగా ఒక 10 సంవత్సరాలు పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పెద్ద పెరిగి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ రేడియోలో రిపీట్ అయింది. అప్పుడు మా నాన్న అన్నాడు, నువ్వు చిన్నప్పుడు 7వ తరగతిలో విన్నావురా, నీకు అది బాగా యూజ్ అయ్యి ఉంటుంది, 7వ తరగతిలో 10వ తరగతిలో పాస్ అయిపోయినావు కదా, మళ్ళీ వాళ్ళు అదే ప్రోగ్రామ్ ఇస్తున్నాడు అని అంటే నేను సడన్గా అప్పుడు అది గుర్తుకు వచ్చి ఆన్ చేసుకొని ముందర కూర్చొని చాలా శ్రద్ధగా విన్నాను. నిజంగా చాలా గొప్ప విషయాలు చెప్పిండు అందులో. మనకు వాస్తవం తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ ఆ విషయాలు విన్న తర్వాత అరే మనలోకి అసలు ఇన్ని టెక్నిక్స్, ఇంత ఇన్ఫర్మేషన్ చాలా మిస్ అయిపోయినాయి. చిన్నప్పుడు ఇదే విషయం వినుంటే ఎంత గొప్పగా ఉండేదో. ఏదో మొక్కుబడిగా చదవడం, కాన్సన్ట్రేషన్తో చదువుతున్నా అని ఫోర్స్ఫుల్గా చదవడమే తప్ప చిన్న టెక్నిక్స్తో అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇవన్నీ మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత ఇది సహజంగానే విన్నా. మరి మొదలు విన్నదేమో నాకు ఇష్టమైన ఆట నన్ను డిస్ట్రాక్ట్ చేసింది అని చెప్దామా, లేదా నేను బలవంతంగా మా నాన్నగారి కోసం కూర్చున్నానో తెలియదు. రెండోసారి విన్నప్పుడు మాత్రం నాకు ప్రత్యేకమైన శ్రద్ధ, అది మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడో మిస్ అయింది మళ్ళీ వింటున్న ఫీలింగు, అది చాలా ఉపయోగపడ్డది. ఈ రకమైన ఇన్బ్యాలెన్స్ మనకు దాదాపుగా మళ్ళీ అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనకి ఇష్టమైనది ఒకవైపు ఉంటే అవసరమైనది ఇంకో దిక్కు ఉంటుంది. ఈ రెండు మధ్యలో బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది మనం చాలాసార్లు. దీంట్లో అవసరమైనది కోల్పోలేము, ఇష్టమైనది కోల్పోలేము. దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఇంకొక ప్రత్యేకమైన టెక్నిక్ మనలోనే ఉంది. ప్లీజ్ డూ ఫాలో దిస్, డూ లిజన్ టు దిస్. ఎందుకంటే మనం ప్రతిరోజు దీనికి లోబడే పనిచేస్తుంది. ఏంటది? ద గ్రావిటేషన్, భూమ్యాకర్షణ శక్తి. ప్రతి మనిషిలో భూమ్యాకర్షణ శక్తి అణువున, కణంలో, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఏమాత్రం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా అందిస్తుంది మన భూమాత. కానీ దాన్ని అనుభవించే రీతిలో మాత్రం చాలా తేడా. అనుభవించేవాడు చాలా ఉన్నతమైన మానసిక పరిస్థితిని ఎంజాయ్ చేస్తాడు. అనుభవించలేని ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్న మనం చాలామంది ఎన్నో కోల్పోతుంది. ఈ కోల్పోకుండా అవకాశాన్ని మళ్ళీ సృష్టించుకుంటాం. ఎందుకంటే
మనకు తెలిసిన భూమి ఆకర్షణ ఒకటే, చిన్నప్పటి నుంచి నేర్చుకోండి, న్యూటన్స్ లాస్. న్యూటన్ ఎట్లా కనుక్కున్నాడు? యాపిల్ కింద పడ్డది, నెత్తి మీద పడ్డది, పక్కకు పడ్డది, దాని నుంచి ఆయన ఆలోచన డెవలప్ అయింది. కానీ మన అనుభవిస్తున్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మన శరీరం మీద భూమి ఆకర్షణ, మన శరీరం ఇట్లుండొచ్చు కదా, వాస్తవానికి మన ఏళ్ళు సహజంగా ఇట్లుండొచ్చు కదా, ఉండవు కదా. న్యాచురల్. చిన్నప్పుడు పెట్టిన చంటి పిల్లల్ని చూడండి మీరు, ఏళ్ళు ముడుచుకుపోయి రిలాక్స్డ్ కానీ, పడుకున్నప్పుడు చూడండి ఏళ్ళు ఇట్లా స్టిఫ్గా ఉండవు. పడుకున్నప్పుడు చంటి పాపను, ఇన్ఫెంట్ బేబీని బ్రీతింగ్ సిస్టమ్ చూడండి, కడుపు అప్స్ డౌన్స్, న్యాచురల్ అప్ డౌన్స్. ఎనిమల్స్లో క్యాట్ను చూడండి, అప్స్ డౌన్స్. ఎప్పుడవుతుంటాయి అప్స్ డౌన్స్? వెన్ ద అబ్డామిన్ ఈజ్ ఫుల్ విత్ ఆక్సిజన్. గాలితో నిండినప్పుడు కడుపు ఉబ్బుతుంది, మళ్ళీ కడుపు డౌన్ అయిపోతుంది, దాని సొంత వెయిట్తోనే అది డౌన్ అయిపోతుంది. ద స్టమక్ గోస్ అప్ అండ్ డౌన్ విత్ ఇట్స్ న్యాచురల్ వెయిట్. మరి పెరిగి మన ఎన్నో విషయాలు నేర్చుకొని సహజమైన విషయాలు మర్చిపోతుంది, సహజత్వం బోడగొడుతుంది. సహజత్వం ఇదే. ఇప్పటికి కూడా మన బ్రీతింగ్ సిస్టమ్, మనం వెల్లెలికల పడుకున్నప్పుడు పొట్ట సహజంగా పైకి వచ్చి లోపలికి పోవడం, ఇట్స్ ఎ మోస్ట్ న్యాచురల్ ఫినామినన్. కానీ అన్కాన్షియస్లీ, బికాస్ ఆఫ్ రిగరస్ ఎక్సర్సైజెస్ ఆర్ రిగరస్ అదర్ అవొకేషన్స్, చెస్ట్ బ్రీతింగ్ చాలా మందిలో అలవాటు అయిపోయింది. ఈ చెస్ట్ బ్రీతింగ్ వల్ల, విచ్ ఈస్ వెరీ షాలో బ్రీతింగ్, విచ్ ఈస్ డీజనరేటివ్ బ్రీతింగ్ సిస్టమ్, దీనివల్ల మనం ఎంతో నష్టపోతాం. శరీరానికి సరైన ఆక్సిజన్ కానీ, శరీరానికి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ కానీ సరిగ్గా లభించకపోవడానికి ఇది ఒక మూల కారణం అవుతుంది. సో వీ హ్యావ్ టు డిఫీట్ దిస్ సెల్ఫ్ డిఫీటింగ్ యాటిట్యూడ్. దీని నుంచి బయటపడి మనం సహజత్వానికి దగ్గర కావాలంటే వీ హ్యావ్ టు మేక్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ ఓన్ బ్రీతింగ్ సిస్టమ్. దానికి ఫీల్ యువర్ హ్యాపీనెస్, చూజ్ యువర్ ఓన్ టైం, ఫీల్ యువర్ ఓన్ ప్లేస్. ఎక్కడైనా పర్వాలేదు, ఏ పరిస్థితిలో కూర్చున్నా పర్వాలేదు, కంఫర్ట్ జోన్లో ఉండి చక్కగా ధ్యాసగా యూ ఫీల్ ద గ్రావిటేషన్ ఆన్ ద బాడీ విత్ ఫుల్ 100% ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, ఇన్వాల్వ్మెంట్తో దీన్ని అనుభవించండి. చాలా అద్భుతమైన అనుభవం అది. మన శరీరం మీద ఒక్కొక్క పార్ట్ను భూమిని కిందికి లాక్కుంటూ తన వైపు లాక్కుంటూ ఆ ఫీలింగ్ను అనుభవించడం అనేది చాలా రిలాక్సింగ్ ఉంటుంది. మైండ్కి, మనస్సు ఆహ్లాదకరంగా తాను ఒక ఫోకస్ పెంచడానికి ఉపయోగపడుతుంది. This natural focus of the mind, natural happiness of the mind balances the dual competitions. ఇష్టానికి అవసరానికి మధ్య బ్యాలెన్స్, స్ట్రైకింగ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. యూ ఎంజాయ్ దిస్ ఫినామినన్ ఫర్ ఎవర్ ఇన్ ద లైఫ్. ఒక్కసారి పర్ఫెక్ట్ హ్యాబిచుయేషన్ ఏంటంటే ది అక్లిమటైజేషన్ ఉంటుంది. ద న్యూలీ incorporated technique of undergoing the gravitation power. భూమి ఆకర్షణలోకి లోబడి మన శరీరాన్ని అలవాటు చేసుకుంటాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెడిటేటివ్ మోడ్. యూ విల్ surely enjoy this. Begin it. Let me know the difference. It makes a lot of difference. Thank you.